అన్నా, నాకు ఇంటర్మీడియేట్ ఫస్ట్ ఇయర్‌లో ఒక బ్యాక్‌లాగ్ ఉంది. సో, నేను ఎంసెట్‌కి ఎలిజిబులేనా? ఇంజినీరింగ్ చేయొచ్చా? చేయకూడదా? అని అడుగుతున్నా. ఈ టాపిక్ మీద డీటెయిల్‌గా డిస్కస్ చేద్దాం. ఇలాంటి అప్డేట్స్ ఏవి కూడా మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వివరాల్లోకెళ్ళగా మీరు ఫస్ట్ ఇయర్‌లో ఒక బ్యాక్‌లాగ్ ఉంది. సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ ఇంకా రాస్తున్నారు. తర్వాత ఎంసెట్ రాస్తారు. ఎంసెట్‌కి మీరు ఎలిజిబులే. మీకు బ్యాక్‌లాగ్స్ ఉన్నా సరే మీరు ఎంసెట్ ఎగ్జామ్ అనేది రాసుకోవచ్చు. కాకపోతే మీకేమవుతుందంటే మీ ఎంసెట్ ఎగ్జామ్ రిజల్ట్స్ వచ్చే టయానికి మీరు ఇంటర్మీడియేట్ అనేది పాస్ అయ్యి ఉండాలి. ఫస్ట్ ఇయర్ అన్ని కూడా క్వాలిఫై అయ్యి ఉండాలి. సెకండ్ ఇయర్ కూడా పాస్ అయ్యి ఉండాలి. అండ్ ఇఫ్ ఇన్ కేస్ కొన్ని సందర్భాల్లో ఆ రిజల్ట్స్ అనేవి లేట్‌గా వస్తాయి. ఆ టైంలోనే సప్లిమెంటరీ ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేస్తారు. ఏది ఫస్ట్ ఇయర్‌కి ఫెయిల్ అయ్యి మళ్ళీ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ పెట్టినా సరే అవి కూడా రాసి వాటి పాస్ అయిన తర్వాత కూడా మీకు సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ ఉంటుంది. కొన్ని సార్లు ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్‌కే సప్లి రిజల్ట్స్ కూడా వచ్చేస్తాయి. సో, సప్లి మార్క్స్‌ని క్వాలిఫై అయిన తర్వాత మీకు ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ వస్తుంది. కొన్ని సందర్భాల్లో ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ జరుగుతుంది. కొన్ని సందర్భాల్లో ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ అయిపోయిన తర్వాత సప్లి రిజల్ట్స్ వస్తాయి కాబట్టి సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ మీరు ఎలిజిబుల్ అవుతారు. ఖచ్చితంగా మీరు కౌన్సిలింగ్‌కి అటెండ్ అయ్యే టయానికి అన్ని సబ్జెక్ట్స్ క్లియర్ అయ్యి ఉండాలి. క్లియర్ అవ్వకపోతే మీరు ఎంసెట్ కౌన్సిలింగ్‌కి అటెండ్ అవ్వలేరు. అండ్ మీ మేనేజ్మెంట్ కోటా కింద కూడా మీరు ఇంజినీరింగ్ అనేది చేయలేరు. అది క్లియర్ అమ్మా. కానీ ఎంసెట్ అయితే మీరు ఎలిజిబుల్. ఎంసెట్ ఖచ్చితంగా రాయవచ్చు. ఓకే. క్లియరా? మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. తప్పకుండా మీ యొక్క డౌట్స్‌ని నేను క్లారిఫై చేస్తాను. మా నుంచి మీకు ఎలాంటి సపోర్ట్ ఆర్ గైడెన్స్ కావాలన్నా సరే 7901024693 అనే నంబర్‌కి వాట్సాప్ ద్వారా మమ్మల్ని సంప్రదించవచ్చు. మీకు ఎంసెట్ కౌన్సెలింగ్ పరంగా, కాలేజ్ సెలక్షన్ పరంగా, మేనేజ్మెంట్ కోటా పరంగా మరియు అడ్మిషన్ గైడెన్స్, అడ్మిషన్ అసిస్టెన్స్ అలాగే బ్రాంచ్ సెలక్షన్ పరంగా అవ్వచ్చు. మీకు ఆఫ్టర్ ఇంజినీరింగ్ కంప్లీట్ గైడెన్స్, సపోర్ట్ అనేది మేము మీకు ప్రొవైడ్ చేస్తాం. థాంక్ యూ. థాంక్స్ ఫర్ వాచింగ్.